ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో ఘనంగా ఉట్లోత్సవం. సీతారాములకు శ్రీకృష్ణ స్వామివారికి విశేష పూజలు. తిరుచానూరులో మెరుగైన వసతి సదుపాయాల కల్పనకు చర్యలు. పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలనలు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష. సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం. శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి స్వర్ణ రథోత్సవం. ఆది దంపతుల దర్శనంతో పులకితులైన భక్తులు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా గురువారం సాయంత్రం ఉట్లోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ముందుగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారిని పల్లకీపై ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ఘనంగా ఆస్థాన నిర్వహించారు. ఆపై కళ్యాణ మండపంలో వేంచేపు చేసి విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి, కృష్ణ స్వామివార్లు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి వద్ద ప్రధాన అర్చకులు, పరిచారకుల నివాసాల వద్ద ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వాహన మండపం వద్ద వేంచేపు చేశారు. ఆపై ఆలయ అధికారులు, అర్చకులు, స్థానిక భక్తులు ఉట్లోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని యువకులు ఉట్లోత్సవంలో ఉత్సాహంగా పాలు పంచుకొని స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుచానూరు క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులను పెంపొందించి అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుచానూరు క్షేత్రంలో ఈవో శ్యామలరావు గురువారం విస్తృతంగా పర్యటించి అధికారులతో పలు అంశాలపై చర్చించడంతో పాటు భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. శ్రీహరి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి వసతులను పెంపొందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు గురువారం సాయంత్రం తిరుచానూరులో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో శ్యామలరావు ఆస్థాన మండపంలో క్యూలైన్లను పరిశీలించి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. దర్శన విధి విధానాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 4 మాడవీధుల్లో పర్యటించి వివిధ అంశాలపై అధికారులతో మాట్లాడారు. అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే పంచమి తీర్థ మండపాన్ని, పుష్కరిణిని పరిశీలించి మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆలయానికి చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీకృష్ణ స్వామివారిని, శ్రీ సుందర రాజస్వామివారిని దర్శించుకుని ఆలయం లోపల క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మమేకమై మాట్లాడారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ తిరుచానూరు క్షేత్ర ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలను పెంపొందిస్తామని వెల్లడించారు. భక్తులకు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ అన్ని
క్యూ లైన్ మొదలుకొని ప్రసాదాలు అలాగే రేటింగ్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉందా, వాళ్ళతో ప్రసాదాల క్వాలిటీ కూడా ఎలా ఉంది ఇవన్నీ కూడా వాళ్ళతో అడిగి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సిబ్బంది కూడా వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్గా ఫీడ్బ్యాక్ తీసుకొని టైం టు టైం దాని మీద ఏమైనా కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలనుకుంటే అవన్నీ కూడా తీసుకొని చాలా బాగా చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలా భక్తులకి ఏ విధంగా సౌకర్యాలను పెంచాలనేది కూడా వాటి మీద ఆలోచన చేస్తున్నాం. అవన్నీ ఆలోచించిన తర్వాత ఒక పథకాన్ని తీసుకొచ్చి దాన్ని చేయడం. ఈ పర్యటనలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. శుభాలను ప్రసాదించే శ్రావణ మాసం ఆరుద్ర నక్షత్రం పర్వదినాన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు స్వర్ణ రథోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం దేవస్థానానికి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు స్వర్ణ రథాన్ని విరాళంగా బహూకరించారు. ఈ నేపథ్యంలో పరమశివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం నాడు పీఠాధిపతి శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకోత్సవాలను ఏకాంతంగా పూర్తి చేసిన తరువాత అర్చకులు శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని, శ్రీ మల్లికార్జున స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించి స్వర్ణరథంపై కొలువుదీర్చారు. ఆలయ మహద్వారం ముందు నుండి 4 మాడవీధుల గుండా సాగిన స్వర్ణ రథోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొని పరవశులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, స్వర్ణ రథాన్ని విరాళంగా అందజేసిన దాతలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేయాలని అదనపు ఈవో కోరారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు అంకిత భావంతో పనిచేయాలని ఆయన కోరారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఎంతో మంది అధికారులు సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారని, వారంతా తమ సేవలను అందించాలని తెలిపారు. అంతకుముందు టీటీడీ సివిఎండ్ఎస్ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత 5 ఏళ్లుగా జరిగిన బ్రహ్మోత్సవాల వివరాలు, భక్తుల రద్దీ, మాడవీధుల్లో తీసుకోవాల్సిన చర్యలు, పార్కింగ్ ప్రదేశాలు, రోప్ పార్టీల వివరాలు తదితర అంశాలను తెలియజేశారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం దిగువ అహోబిలంలో ఉట్లోత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. అర్చకులు సర్వసుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని ఓ తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారిని మరో తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయం వెలుపల ఉట్లోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనం వెలుపల గురువారం అదనపు ఈవో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్తో లడ్డూ ప్రసాదాన్ని విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలను నమ్మవద్దని ఆయన కోరారు. సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు అదనపు ఈవో స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ. లడ్డూలు పాలసీ గురించి, లడ్డు డిస్ట్రిబ్యూషన్ గురించి పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రం ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ చేయాలి, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం, నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. పవిత్ర శ్రావణ మాసాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామ స్మరణలతో పులకితలయ్యారు. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, नमामि स्मरामि भजामि शंकरा. తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను అనువదించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి అని పలువురు వక్తలు కొనియాడారు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి 74వ వర్ధంతిని గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సాహితీ సదస్సులో ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు సర్వోత్తమరావు, ఆచార్య జి దామోదర నాయుడు, ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి మాట్లాడుతూ తెలుగు భాషకు వేటూరు వారు విశేష సేవలు అందించారని కొనియాడారు.
కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, ప్రాచీనాంధ్ర సంకలన ప్రచురణకర్తగా, జానపద సాహిత్య ప్రోత్సాహకుడిగా వేటూరి ప్రభాకర శాస్త్రి కీర్తి గడించారని తెలియజేశారు. ఈ సందర్భంగా వక్తలను ప్రచురణల విభాగం సంపాదకులు నొస్సం నరసింహాచార్యులు ఘనంగా సత్కరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో ఉట్లోత్సవం కోలాహలంగా జరిగింది. ఆలయంలో వారం రోజుల పాటు విశేషంగా జరుగుతున్న శ్రీకృష్ణ స్వామివారి జన్మాష్టమి ఉత్సవాలను పురస్కరించుకుని ఉట్లోత్సవం జరిపారు. ముందుగా అర్చకులు శ్రీ వేణుగోపాల స్వామివారికి ఆరాధనలు జరిపి ఉత్సవమూర్తికి బెన్నెదొంగ బాలకృష్ణుని అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. మహిళల కోలాట ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని అలంకార మండపం నుండి ముఖమండపానికి వేంచేపు చేశారు. ఆపై భక్తుల కోలాహలం నడుమ ఉట్లోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. కడప నగరం మోచంపేటలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అర్చకులు ప్రాతకాల ఆరాధనలు జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం పలు రకాల వర్ణమయ పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేసి బిల్వార్చన జరిపారు. లింగాష్టకాలను పఠిస్తూ పరమశివుడికి హారతులు అందజేశారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాల. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కన్నమాకులపల్లి గ్రామంలో కొలువైన శ్రీకృష్ణ మందిరంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. పలు రకాల వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకృష్ణ స్వామి కళ్యాణోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పువ్వు గలుగగా పిందె పొట్టె నింతే
నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వు గలుగగ పిందె పుట్టె నింతెగా. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను నిర్వహించి విశేష అలంకరణలతో హారతులు సమర్పించారు. అనంతరం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని సుందర శోభితంగా అలంకరించి పల్లకిపై కొలువదీర్చి ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను నిర్వహించారు. ఇక రానున్న వినాయక చవితి ఉత్సవాలకు 72 అడుగుల మట్టి వినాయక స్వామి ప్రతిమను ఏర్పాటు చేసేందుకు విజయవాడలోని డూండి గణేష్ సేవా సమితి సిద్ధమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణలు గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రముఖ తెలుగు కవి, సంస్కృత భాష ప్రావీణ్యులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 74వ వర్ధంతి కార్యక్రమం గురువారం తిరుపతిలో ఘనంగా జరిగింది. తిరుమల శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవిత పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల సాహిత్యాన్ని జనబాహుళ్యానికి అందించిన మహనీయులు శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్ట్ అధికారులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని వీరికి నివాళులు అందజేశారు. అనంతరం టీటీడీ ఓరియంటల్ కళాశాల లోని వేటూరి ప్రభాకర శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వేటూరి ప్రభాకర శాస్త్రి కుటుంబ సభ్యులు, కళాశాల అధికారులు, విద్యార్థులు, అన్నమాచార్య ప్రాజెక్ట్ అధికారులు, సిబ్బంది పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ వేటూరి సేవలను కొనియాడారు. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు, ఉట్లోత్సవ కార్యక్రమం వైభవపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఒక తిరుచిపై కొలువదీర్చారు. అలాగే శ్రీకృష్ణ స్వామి వారిని సకలాభరణ భూషితంగా అలంకరించి మరొక తిరుచిపై కొలువదీర్చారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో స్వామివార్లను, అమ్మవార్లను సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తూ ఉట్లోత్సవ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ సంప్రదాయబద్ధంగా స్వామివార్ల సమక్షంలో ఉట్టి మహోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామివార్లను, అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ఆస్థానం సమర్పించారు. తిరుపతి జిల్లా మన్నారు పోలూరు గ్రామంలోని శ్రీ సత్య జాంబవతి సమేత శ్రీ అళఘ మల్లారి కృష్ణ స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ఈ నెల 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆఖరి రోజు యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులు, హోమాలను నిర్వహించిన అనంతరం ప్రధాన కలశాలను మేళతాళాలతో ఊరేగించి ఆలయ గోపుర కలశ శిఖరాలకు సంప్రోక్షణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరువీధి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కృష్ణస్వామివారి అలంకారంలో తిరుచిపై వేంచేపు చేశారు. ఆగమోక్తంగా కైంకర్యాలను నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామివారికి తిరువీధి సేవ నయన మనోహరంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉట్లోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా దేవేరుల సమేతంగా స్వామివారిని తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం ఉట్టి మండపం వద్ద స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే మహబూబ్ నగర్లోని పద్మావతి కాలనీ శ్రీకృష్ణ కమాన్ వద్ద కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లోత్సవం ఉల్లాసభరితంగా జరిగింది. ముందుగా ఉట్టికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం స్థానికులు, యువత, భక్తులు కేరింతలు, కృష్ణ భజనలతో సందడి చేస్తూ ఉట్లోత్సవంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. సింహపురి వాసుల ఎలవేల్పు నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ఉట్లోత్సవం కనుల పండుగ జరిగింది. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై కొలువదీర్చి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయ గోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఉట్టికి పూజలు నిర్వహించి ఉట్లోత్సవాన్ని వైభవంగా పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలతో ఆస్థానం సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.